నమస్కారం. ఎస్బీఐ న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండ్రు మండలం సిరిగిరిపేటలో దారుణం జరిగింది. అప్పుల బాధతో గృహిణి లక్ష్మి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. వ్యవసాయం కోసం హనుమంతరెడ్డి అనే వ్యక్తి దగ్గర ₹1,00,000 వరకు అప్పు చేసిన లక్ష్మి భర్త వీరప్ప దంపతులు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా వదిన మా అన్న పేరు వీరప్ప, మా వద్ద పేరు లక్ష్మి. కాపల దగ్గర పైసలు తీసుకున్నాడు. మా ఆయన 1 సంవత్సరం అయింది. ప్రతి నెల ఇంట్రెస్ట్ కడుతుండే. హనుమంతరెడ్డి ఉమారాణి ఇద్దరు కలిసి మా వదిన పొద్దున పోయి వేధించిండ్రు. మా వదినకున్నంత ధైర్యం మా అన్నకు లేదు. మా వదినకు వచ్చి అట్లా ఎట్లా అంటే అట్లా మాట్లాడిండ్రు సార్. మాట్లాడితే మా వదిన పురుగుల మందు తీసుకొని తాగింది. ఉమారాణి వల్ల, హనుమంతరెడ్డి వల్ల మా వదిన చనిపోయింది. మా వదిన పరుగు గురించి ఆలోచించి చనిపోయింది సార్. అంతే. మా వదిన ఎంత తీసుకున్నాము అప్పు? ₹1,00,000 తీసుకున్నారు. సంవత్సరం ఇంట్రెస్ట్ కట్టిండ్రు. పంటలు వండుతలేవని ఈసారి కట్టలేడు. కట్టకపోతే ట్రాక్టర్ తీసుకోతా, అది తీసుకోతా, సిగ్గు లేదా, శరం లేదా, ఇసొంటి ఆడలు బతుకోద్దని మాట్లాడి అనరాని మాటలు ఆడిందాడే. మా వద్ద పరుగు ఎప్పుడైనా ఆమె మాట వస్తే పడదు. అందుకే అట్లా పరుగు కోసం చనిపోయింది. అనిపించినట్టే 16 ఏళ్ళు అయింది. ఒకనాడు మేము మాట ఎవరి దగ్గర పోయిన వాళ్ళం కాము. నా బిడ్డ పోయింది కాదు, నా అల్లుడు పోయినట్లు కాదు. నాయన ఏదో కష్టం చేసుకొని బతుకుతుంది. ఈసారి పంటలు వండలేవు. ₹1,00,000 అప్పు తీసుకున్నాను అన్న. ఇంటి కట్టుకుంటూ వచ్చిండు. ఇంటికి వచ్చి నా అల్లుడికి రామని పోతే ఇంటికి వచ్చి అనరాని మాటలు అన్నారంట. ఇచ్చేదారు నా బిడ్డ 100 వయసు వచ్చింది. నాయన నీకు దండం పెడతా. ఏం పేరు? ఎవరి పేరు? మా వద్ద పేరు లక్ష్మి, అక్కనూరు లక్ష్మి. ఎంత తీసుకున్నారు? ఎవరితో తీసుకున్నారు? హనుమంతరెడ్డి. ఎంత? ₹1,00,000. ఏడాది కింద లక్ష తీసుకున్నారు. మిత్తి కట్టిండ్రు. మా అన్నకు ఇప్పుడు కట్టలేరు. పిల్లలకు న్యాయం కావాలి. ఇప్పుడు పంట వండలేదు అని కట్టలేరు. నాయన కడతామన్నాం. నా కొడుకు కూడా ఫోన్ చేసి చెప్పింది, రేపు తెచ్చిస్తాను నా కొడుకు ₹1,00,000. పొద్దున్నే మా బిడ్డ మాకు దొరుకుతుందా నాయన? ఎవరు మీది? మాది పరిగి నాయన. మా అమ్మ చచ్చిపోయిన కారణం వాళ్ళు హనుమంతరెడ్డి పడ్డారు. అతని వల్లనే మా అమ్మ చచ్చిపోయింది. ₹1,00,000 అప్పు కోసము మా అమ్మ ప్రాణాలు తీసి నా కొడుకులు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నాకు ఇసుకోపడదు. ఇసుకేసి వచ్చి నాకు బెటర్. రేపు ఎట్లా నేను నా దగ్గరకు వస్తా. ఒక్కరోజు నా దగ్గర ఉంటామ్మా అన్నాక నేను మా అమ్మ సార్ కొడతాడు అమ్మ, ఇది ఒక్కరోజు పోతా అంటే సరే బెట్ట అంటే వచ్చాడు కల్లా మనకు ఎవరు చెప్పలేరు. ఒక అన్నోళ్ళు వచ్చి మీ డాడీ దొరుకుతుర్రా ఇట్లా గొడవ అయిందంటే సరేనా ఎందుకైందంటే నాకు తెలియదురా ఉత్తా పిలుచుర్రు అంటే వచ్చినాక హాస్పిటల్ దొరికొచ్చింది. రామన్న పిలుచుర్రా అంటే హాస్పిటల్ దొరికొచ్చినాక మా డాడీ ఏడుస్తుంది. ఏమైందో అనుకున్నా. మా మమ్మీ చచ్చిపోయింది అన్నారు. నా భార్య లక్ష్మి ఇట్లా పరువు నష్టం పరువు తీసిండ్రు. ఖాళీ చచ్చిపోయింది నా భార్య. పరువు తీసిన హనుమంతరెడ్డి పిల్లం ఉమ్మాదేవి ఇద్దరు కలిసి పరువు తీసిరు నా భార్య. పరువు తీసినందుకు నా భార్య గట్టిగా ధైర్యవంతురాలు నా తోడుండే. వాళ్ళు తట్టుకున్న దాకా చచ్చిపోయింది. వాళ్ళు టార్చర్ పెట్టేటందుకు. ఎవరు టార్చర్ పెట్టారు? అప్పు తీసుకున్నాం మేము. వాళ్ళు వచ్చి టార్చర్ పెట్టారు పైసల గురించి. ఎంత అప్పు తీసుకున్నావు? ₹1,00,000 కట్టలేదా మరి? ఇంట్రెస్ట్ కట్టుకుంటే వచ్చిన 7 పంటలు లేనందుకు కట్టలేము. ఎవరితో తీసుకున్నారు? హనుమంతరెడ్డితో. అదే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇవ్వమని చెప్తాను. మేమని వేధించారు. వేధిస్తే అంటే ఇప్పుడు లేవు మా దగ్గర పైసలు లేవు, పైసలు వచ్చినాక ఇస్తామంట అని చెప్పినాం. లేదు పడేసి మాట్లాడాలని మాట్లాడిండ్రు వాళ్ళు. వాళ్ళు పరువు తీసినందుకు నా భార్య చచ్చిపోయింది. సిరిగిరిపేట నా భార్య లక్ష్మి ఇట్లా అప్పు గురించి వేధించడానికి వచ్చిండ్రు. ఇట్లా కాపోళ్ళు పరువు కోసము ఆయన ఇదైండ్రు. పరువు కోసం భయపడి చచ్చిపోయింది. హనుమంతరెడ్డి. ఎవరు? సిరిగిరిపేట. ఉమాదేవి వాళ్ళ భార్య. ఇచ్చిన అప్పు గురించి టార్చర్ పెట్టిండ్రు. కొద్దిగా అనరాని మాట్లాడినారు. కొద్దిగా హనుమంతరెడ్డి అంటే ఏమో రెడ్డి చెప్పు, కరెక్ట్ చెప్పు. ఫస్ట్